సిగ్నల్ కాడ నుంచి 10 నిమిషాలు పడుతుందండి. ఇంకా సిగ్నల్ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి 10 నిమిషాలు. ఏదైనా ట్రాఫిక్ తగలకుండా ఉంటే, ట్రాఫిక్ తగిలితే అంతే. తగలదనుకోండి ఒక్కోసారి తగిలేదు. ఇదేనండి నయం. ಎಲ್ಲರೂ ఇదే నయం అండి. అదిగా పెద్ద బిల్డింగ్ అంది సార్ రోడ్డు తిన్నగానే. అదే జవహర్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. జవహర్ మెయిన్ హాస్పిటల్ పెద్దదండి. కట్ చేస్తారో ఎక్కడ కట్ చేస్తారో ఏమర్థం అవ్వట్లేదు. డ్రైవర్లు నేర్చుకుంటున్నాడు, డ్రైవింగ్ స్కూల్ నేర్చుకుంటున్నాడు. ఏమో అమ్మూల నుంచి మూల కట్ చేస్తున్నాడు. కొత్తది నేర్చుకున్నాను బండి, ఇంకో బండి తయారవుద్ది కదా. ఆడవాళ్ళు లేడీస్ అని బండి నేర్చుకున్నాను. మామూలు నుంచి మూల కట్ చేస్తుంది. ఇంకా దూరాలు వెనకాల బండి ఉన్నా సరే. తైమ ఈ పక్కన్ని బిల్డింగ్లు, ఈ పక్కన్ని రేక్ చెట్లు, ఈ పక్కన్ని రేక్ చెట్లు మాట సరే. ఇవన్నీ రేక్ చెట్లు ఊళ్ళో కనబడి ఉందిగా మాదండి. పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, అది నసీం. అది పిల్లిని కూడా మింగేత వదిలిపోద్దాను. వాహనాలన్నీ ఖర్చు తింటావు శుభ్రంగా. పిల్లిని కూడా మింగేతండి. ఎలాగెలకలు పరిగెడతాయి కాబట్టి పిల్లిని మింగేది అనుకో. ఆ రెండు పోటాడుకుంటే లోన ఈ పక్క తయమండి. ఇది అంత తయమా రేక్ చెట్టు మాట. ఈ పక్క అంతా నసీం. రేక్ సైడ్లు అండి కొయ్యటోళ్ళు ఉంటారు. కొయ్యటోళ్ళు ఉంటారండి, లేత లేదు. ఎక్కువ శాతం బయట కంట్రీ వాళ్ళు అనమాట. సౌదీ వాళ్ళు, తుర్కీ వాళ్ళు, మసరి వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. అదే బిదినోళ్ళు అంటారు. బిదినోళ్ళు ఇక్కడ బిదినోళ్ళు ఇల్లు అనమాట. ఇదన్నీ ఎంటర్ అయిపోయి మా మంతకాలకి జాగ్రత్తగా వచ్చేసాం. ఏమో అంటింగ్ లేకుండా.
ఇక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ ఉన్న దువార్లు ఎక్కడ లేవు ఏ గంటలోని. అదే రౌండ్ అప్ బోర్డులు అండి, దువార్లు అంటే రౌండ్ అప్ బోర్డులు అన్నమాట. స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువే. అదండి బాబు, నేను ఇన్నప్పటి నుంచి కడుగుతున్నాను అక్కడ పరిస్థితులు అప్పటి నుంచి. ఎప్పుడు 1 గంట అయిందండి, నేను అప్పటి నుంచి కడుగుతానన్నారు బాబు 5%. ఇదండి బరగలు దొరుకుతుంది. తిరిగిపోయి మాలేసి అంటున్నాడు. కలువా కాహో కలువా చల్ కైసా తో టీకవా. ఈ కారు ఎదరమూత ఎగిరిపోయినప్పుడు బ్రేకాడు లోన్ నుంచి వచ్చి దూరేయడి, కానీ అదృష్టం బాగుంది బ్రేక్ కట్టి. అది కూడా కనబడి ఇల్లేమో, అది వచ్చేసాం ఇంటికి. ఇదేమా ఇల్లు.